ఈ సేమియా పాయసం పూరితో కలిపి తింటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్. ఫెస్టివల్ స్పెషల్ కాదు, కానీ డైలీ క్రేవింగ్స్కి పర్ఫెక్ట్ సేమియా పాయసం ఇది. ఫస్ట్ ఒక బౌల్లో 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి తీసుకున్నాను. అందులోని మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఓన్లీ కాజు అండ్ కిస్మిస్ మాత్రమే యాడ్ చేశాను. మీకు కావాలంటే బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టేసి అందులోని సేమియాని కూడా యాడ్ చేసుకొని అది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. సేమియాలు అయినా డ్రై ఫ్రూట్స్ అయినా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయిస్తేనే మంచి టేస్ట్ వస్తుందంట పాయసంకి, మా అమ్మ చెప్తుంటుంది. సరే, వేయించుకున్న సేమియాలను కూడా పక్కన పెట్టేసి అదే బౌల్లో 1/2 లీటర్ వరకు పాలు తీసుకొని 15 నుండి 20 నిమిషాల వరకు మరిగిస్తున్నాను. పాలు ఎంత బాగా మరిగితే పాయసం అంత టేస్ట్ వస్తుంది. అవును, చిన్నప్పటి నుండి మనం సేమియాని బాంబినో అంటూ ఉంటాం కదా, కానీ దాని యాక్చువల్ పేరేంటో తెలుసా? ఇట్స్ వర్మిసెలి అంట. బాంబినో అని బ్రాండ్ నేమ్ అలా ఫేమస్ అయిపోయింది అంతే. సరే, మన పాలు చిక్కగా అయిపోయినట్టున్నాయి. ఇప్పుడే వేయించుకున్న సేమియాలను కూడా వేసేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకవైపు సేమియాలు వేస్తూ మరోవైపు గరిటెతో కలిపితేనే బౌల్కి స్టిక్ అవ్వకుండా ఒకే దగ్గర ఉండలు కట్టకుండా ఉంటుంది. ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత 1/2 కప్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక మంచి కన్సిస్టెన్సీ వచ్చాక డ్రై ఫ్రూట్స్తో ఫైనల్ టచ్ ఇచ్చేస్తే సింపుల్గా ఎంతో టేస్టీ పాయసం రెడీ. ఇలాచీ పౌడర్ మిస్ అయిపోయింది అని అనుకుంటున్నారా? అస్సలు కాదు. కాకపోతే మా ఇంట్లో ఇలాచీ పౌడర్ అసలు ప్రిఫర్ చేయరు కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నాను. పూరి విత్ చికెన్ ఈజ్ ఫేమస్. చాలా వరకు ట్రై చేసి ఉంటారు, కానీ పూరి విత్ పాయసం ఎంతమందికి ఫేవరెట్ కాంబినేషన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి.